దేశీయ స్టాక్ మార్కెట్ ఇవాళ మిశ్రమంగా ప్రారంభమైంది. రెండు సూచీలు లాభాల్లో, రెండు సూచీలు నష్టాల్లో ఆరంభమయ్యాయి. దీంతో ఇన్వెస్టర్లు డోలాయమానంలో పడ్డారు. పెట్టుబడులు పెట్టాలా వద్దా అనే సందేహంలో ఉన్నారు. రూపాయి విలువ పతనం ప్రభావం షేర్ మార్కెట్ పై స్పష్టంగా కనిపిస్తోంది. మరిన్ని వివరాల్లోకి వెళ్తే సెన్సెక్స్ నామమాత్రంగా 12 పాయింట్ల చిల్లర పెరిగి 85,150.60 వద్ద ఓపెన్ అయింది. ఇక నిఫ్టీ 27 పాయింట్లకు పైగా తగ్గి 26,004.9 మొదలుపెట్టింది. నిఫ్టీ బ్యాంక్ భారీగా 115 పాయింట్లకు పైగా కోల్పోయి 59,158.70 వద్ద స్టార్ట్ అయింది. ఇక నిఫ్టీ మిడ్ క్యాప్ అయితే 31 పాయింట్లపైనే డౌన్ అయి 60,942.20 వద్ద శ్రీకారం చుట్టింది. డాక్టర్ రెడ్డిస్, ఓన్సోర్స్ స్పెషాలిటీ, ఇండస్ టవర్స్, వొడాఫోన్ ఐడియా, ఐటీ సంస్థల షేర్లు లాభాల్లో నడుస్తున్నాయి. వేదాంత, ఎఫ్ఎంసీజీ కంపెనీలు, పిఎస్యు బ్యాంకుల స్టాక్స్ నేలచూపులు చూస్తున్నాయి. రూపాయి విలువ రెండో రోజు కూడా అంటే నేడు బుధవారం సైతం పడిపోయింది. ప్రస్తుతం 90.14 వద్ద ఉంది.